హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉగాదికి కజ్జికాయలతో సెలబ్రేట్ చేసుకుందాం. దానికి కాను నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ కప్పు మైదా వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు కంప్లీట్ గోధుమ పిండి వాడుకోవచ్చు, లేదా కంప్లీట్ మైదా అన్న వాడుకోవచ్చు. 2 అయితే బాగుంటుందని చెప్పి నేను యూస్ చేస్తున్నాను. కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 స్పూను వేడిగా ఉన్న నెయ్యి కానీ లేకపోతే నూనె కానీ వేసుకొని, మామూలుగా మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటాం అలా మొత్తం మిక్స్ అయ్యేలాగా వాటర్ వేసుకొని కలుపుకొని, మరీ పలసన అవ్వకూడదండి, అలా అని మరీ గట్టిగా ఉండకూడదు. పలసన అయితేనేమో ఆయిల్ పిలుస్తుంది, గట్టిగా ఉంటేనేమో తినడానికి బాగోదనమాట. ఇలా చూపించిన విధంగా కలుపుకొని ఒక గంట సేపు పక్కన నానేద్దాం అనమాట. లోపల స్టఫింగ్ చేసుకుంటానికి ఒక 5-6 స్పూన్లు నువ్వులు వేసుకున్నానండి, టేబుల్ స్పూన్స్. అవి దోరగా వేగిన తర్వాత ఒక 15-20 బాదం పప్పు, కొన్ని జీడిపప్పులు, కొన్ని పిస్తా పప్పులు కూడా వేసుకొని దోరగా వేయించుకుంటున్నానండి. ఒక పావు కప్పు పల్లీలు తీసుకొని వాటిని ముందుగా వేయించుకొని పొట్టు తీసుకొని పక్కా పెట్టుకున్నాను. ఇప్పుడు వేయించుకున్న బాదము, జీడిపప్పులు కూడా దీంట్లోకి వేసుకొని మొత్తం చల్లారనిద్దాం పక్కా పెట్టేసుకొని. ఈలోపు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పావు కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకొని పక్కా పెట్టుకుంటున్నానండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, బాదం, పిస్తా ఇవన్నీ వేసుకొని వీటితో పాటు 4-5 ఇలాచీలు కూడా వేసుకొని, యాలక్కాయలు బరగ్గా మిక్సీ చేసుకొని వద్దాము. మరీ ఫైన్ పౌడర్గా అయితే చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు తినే తీపిని బట్టి పంచదార లేదా బెల్లం వాడుకోండి. ఇక్కడ నేను హాఫ్ కప్ బెల్లం వాడుతున్నాను, పంచదార అయినా వాడుకోవచ్చు. ఒక్కసారి పల్స్ తిప్పుకుంటున్నానండి. ఇందులో హాఫ్ మిక్స్చర్ వచ్చేసి ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిగిలిన దాంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదండి, అది కూడా ఒక్కసారి పల్స్ తిప్పుకొని వస్తున్నాను. ఎక్కువసేపు తిప్పాల్సిన అవసరం లేదండి, ఆయిల్ వచ్చేస్తుంది పల్లీల్లో నుంచి, నువ్వుల్లో నుంచి. అందుకని చెప్పి జస్ట్ ఒక్కసారి పల్స్ తిప్పుకుంటున్నాను. తర్వాత అదంతా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని, ముందుగా మనం పక్కా పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి ఉంది కదా, అది కూడా చక్కగా మిక్స్ చేసుకొని పక్కా పెట్టేసుకుందాం. మన మిక్స్చర్ లోపలికి స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గంట సేపు నానబెట్టిన గోధుమ పిండి ఉంది కదండి, మిశ్రమము, ఇది మనం ఈక్వల్ పోర్షన్స్గా చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకుంటూ, మైదా కానీ గోధుమ పిండి కానీ ఏదైనా పొడి పిండి వేసుకొని చల్లుకుంటూ మనం చపాతీ ఎలా చేసుకుంటాం అలా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కనుక చేసుకుంటే సరిపోతుంది. చాలా పలసగా వస్తాయి, కరకరలాడుతూ చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నేను కజ్జికాయ చెక్క అంటారు కదా, ఇది తీసుకుంటున్నాను. దీనికి లోపల పక్క మొత్తము పొడిపిండి అప్లై చేయాలండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. తర్వాత మనం చేసి పెట్టుకున్న చపాతీ ఉంది కదా, అది వేసుకొని మనం రెడీగా పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, 1 లేదా 1.5 స్పూను మీరు తీసుకున్న చెక్కను బేస్ చేసుకొని ఉంటుందండి మనం చేసుకునే కజ్జికాయ ఏ సైజులో వస్తుందో. ఇది మనకి బయటికి రాకుండా ఉండటానికి స్టఫింగ్ కొంతమంది ఈ ప్లేస్లో ఆయిల్ వాడతారు, లేకపోతే వాటర్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఎడ్జెస్ ఉన్నాయి కదా మనకి ఇక్కడ కనిపిస్తున్నట్లు, ఇలా ఎడ్జెస్లో వాటర్ వేసుకొని చక్కగా లోపలికి బయటికి రాకుండా, పౌడరు ఎడ్జెస్ మీదకి రాకూడదు అనమాట. లోపల పెట్టుకున్న స్టఫింగ్ పౌడరు ఎడ్జెస్ మీదకి వస్తే మనకి సరిగా అతుక్కోదు, పిండంతా బయటకు వచ్చేస్తుంది లోపలదంతా. ఇంకా మనకి నూనె కూడా నూనెలో వేసుకున్నప్పుడు బాగా ఖరాబ్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్ కజ్జికాయలు వస్తాయి. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. పైనుంచి ఇలా చక్కగా లేపుకొని ఉంటే, మనం పౌడర్ వాడాం కనుక చుట్టూతా కూడా పొడిపిండి వాడటం వల్ల కజ్జికాయలు అతుక్కోకుండా నీట్గా వస్తాయి. ఇలా చేసుకొని మొత్తం రెడీగా పక్కా పెట్టేసుకొని అన్నీ ఒక్కసారే డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి ఒకసారి నేను మళ్ళీ చూపిస్తున్నాను ఎడ్జెస్ ఎలా క్లోజ్ చేసుకోవాలో. ఇక్కడ నేను కొత్త వాళ్ళకండి, కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ, మ్యారేజ్ అయిన వాళ్ళు, వాళ్ళ కోసం అనమాట. అది చక్కగా ఫోల్డ్ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నేను చేసుకున్న కజ్జికాయలు మిశ్రమం లోపల స్టఫింగ్ కూడా ఏమీ మిగలేదు. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని దాన్ని మరీ ఎక్కువ వేడి అవ్వకూడదండి. ఎక్కువ వేడి అయితే ఏమవుతుందంటే బయట కలర్ వచ్చేస్తుంది, లోపల చపాతీ అనేది సరిగా వేగదు. అందుకని చెప్పి సిమ్లో పెట్టుకొని 1 నిమిషం వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలి. ఇట్లా సిమ్లో ఒక 2-3 నిమిషాలు ఉంచిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్ నుంచి హైకే పెట్టుకుంటూ దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా వేయించుకోవాలి. ఇలా చేశారు అంటే మీకు కరకరలాడే కజ్జికాయలు రెడీ అవుతాయి. మామూలుగా మీరు హైలో పెట్టి చేశారనుకోండి, అవి బయట మాత్రం చక్కగా కలర్ వస్తాయి కానీ లోపల ఉడకదు. ఇంకోటి ఏంటంటే మెత్తగా ఉండిపోతాయి అన్నమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే మీకు ఎమ్మి కజ్జికాయలు రెడీ అయిపోయినాయి. ఇలా చేసుకొని ఈ ఉగాదికి ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చిందా? ఇక్కడ నేను చెప్పిన చిన్న టిప్స్ అన్నీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకండి.
ఇలా చేసుకున్నారు అంటే ఎవ్వరైనా కరకరలాడే కజ్జికాయలు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నచ్చిందా వీడియో? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్.